ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి బుక్ అండి. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కొరకు 30 మార్కుల సిలబస్ ఏదైతే ఉన్నదో ఆ 30 మార్క్స్ సిలబస్ని బేస్ చేసుకొని ఈ బుక్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగిందండి. డాక్టర్ శ్రావణ్ శ్రీరామ్ అనేటువంటి ఆథర్, అదేవిధంగా డాక్టర్ మహేష్ వనం అనేటువంటి ఇద్దరు డాక్టరేట్లు కలిసి ఈ బుక్ని ప్రిపేర్ చేసి ఇచ్చారు. రీసెంట్గా 2026 జూలైలో ఈ బుక్ మార్కెట్లోకి అందుబాటులోకి అయితే వచ్చింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే తెలుగు అకాడమీ కానీ, బీఆర్ఏఓయు కానీ, ఇగ్నో బుక్స్ కానీ, ఎన్సీఆర్బి డేటా, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 డేటా, రకరకాల ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదికలు, వాటన్నిటిని బేస్ చేసుకొని ఈ బుక్ని ప్రిపేర్ చేసి ఇచ్చామని ఈ బుక్ టైటిల్ మీద వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ కూడా ఈ బుక్లో ఉన్నాయి. ఎవరు వీళ్ళు అనేది చూస్తే ఈ ఆథర్స్ డాక్టర్ శ్రావణ్ శ్రీరామ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వీరు టీచ్ చేస్తున్నారు, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు వీరు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆథర్ డాక్టర్ మహేష్ వనం, వీరు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో మెంబర్గా ఉన్నారు. వీళ్ళిద్దరిది కూడా పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది, అందుకే డాక్టరేట్లు ఉన్నారు. ప్రైజ్ వచ్చేసి 3 6లు పెట్టారు, 6 పెట్టారు, లేదంటే 3 6లు పెట్టారు. ఓకే, డిస్కౌంట్లో వస్తుంది మీకు బుక్ షాప్లలో. ఇది సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో 30 మార్క్స్ సిలబస్లో ఏదైతే మెన్షన్ చేసినటువంటి సిలబస్ ఉందో ఆ సిలబస్ని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 3 యూనిట్స్ని. ఫస్ట్ది భారతీయ సామాజిక నిర్మితి, సెకండ్ యూనిట్ వచ్చేసి సామాజిక వివాదాలు, తర్వాత సంక్షేమ యంత్రాంగం. క్లియర్గా భారతీయ సమాజంపై ప్రముఖ వ్యాఖ్యానాలు, భారతీయ సమాజము, విశిష్ట లక్షణాలు, కుటుంబము, వివాహము, బంధుత్వము, కులము, గిరిజన తెగలు, ఎథ్నిసిటీ, మతము, మహిళ, ఈ విధంగా ఫస్ట్ యూనిట్లో ఇవ్వడం జరిగింది. యూనిట్ చివరిలో మీకు ప్రాక్టీస్ బిట్స్ని, ప్రీవియస్ బిట్స్ని, ఇంకా ఇతరత్ర దానికి సంబంధించిన టర్మినాలజీ కానీ ఇంకా రకరకాల అంశాలను ఇచ్చారు. మొత్తానికి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చివరిలో. సెకండ్ యూనిట్ వచ్చేసి సామాజిక వివాదాలు, కులతత్వము, మతతత్వము, ప్రాంతీయతత్వము, మహిళలపై హింస, బాలల దుర్వినియోగము, బాల కార్మికత, యువతలో అశాంతి మరియు ఆందోళన. మళ్ళీ చివరిలో ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్, మెయిన్ టర్మినాలజీ, ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఇచ్చారు. థర్డ్ యూనిట్ వచ్చేసి సంక్షేమ యంత్రాంగము. ఇందులో సామాజిక విధానాలు మరియు సంక్షేమము, షెడ్యూల్డ్ కులాల సంక్షేమము, విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమము, విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమము, ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమము, దివ్యాంగుల సంక్షేమము, మహిళా శిశు సంక్షేమము, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు. ఈ విధంగా థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ యూనిట్కి కూడా సంబంధించి ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్, టర్మినాలజీ, థర్డ్ యూనిట్ సంబంధించిన టర్మినాలజీ, చివరిలో ఒక గ్రాండ్ టెస్ట్ ఇచ్చారు. ఈ 3 యూనిట్స్ అనంతరం అయిపోయిన తర్వాత సిలబస్కు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని దినోత్సవాలు, సంవత్సరాలు, దశాబ్దాలు అని ఒక టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది లాస్ట్లో. అదేవిధంగా ముఖ్యమైన చట్టాలకు సంబంధించి కూడా ఒక టేబుల్ని ఇవ్వడం జరిగింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటాని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ఆర్ఎస్ డేటా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది బుక్ చివరిలో. మీకు ఇదంతా ఫస్ట్ యూనిట్ అండి. కొన్ని యూనిట్స్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. యూనిట్ చివర ఇచ్చినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూడవచ్చు. భారతీయ సమాజం మీద విశిష్ట లక్షణాలు. ప్రాక్టీస్ బిట్స్ కంటే ముందు ఒకసారి బుక్ కూడా చూపిస్తా. వివాహం అనేటువంటి టాపిక్ ఇది. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారండి వివాహానికి సంబంధించి. తర్వాత వివాహం యొక్క భావన మరియు నిర్వచనాలు ఇచ్చారు. వివాహం అనేది హిందీ పదము. ఇది వి+వాహ నుండి తీసుకోబడింది. దీని అర్థము సామాజిక పరమైన, మతపరమైన క్రతువును నిర్వహించి వధువును తీసుకొని వెళ్ళడము. ఇక్కడ సామాజిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాహం మీద ఏం చెప్తున్నారు అనే దాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది యొక్క డెఫినేషన్స్ ఇవన్నీ. వెస్టర్న్ మార్క్ ఏం చెప్పారు, ముడ్డాక్ ఏం చెప్పాడు. ఇక్కడ ఎడ్మండ్ లీచ్ అనే మానవ శాస్త్రవేత్త వివాహానికి విశ్వసనీయంగా గుర్తించబడిన నిర్వచనం సాధ్యం కాదని, కానీ వివాహానికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయని తెలిపాడు. సామాజిక శాస్త్రవేత్తలు ఏవైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
కింద వివాహం యొక్క లక్షణాలు ఇచ్చారు. వివాహం విశ్వవ్యాప్తమైనది, స్త్రీ పురుషుల మధ్య గల సంబంధం, వివాహ బంధం శాశ్వతమైనది, సామాజిక అంగీకారం ఉంటేనే వివాహం అంటారు, వివాహం పౌర మరియు మతపరమైన సంస్కారాలతో కూడి ఉంటుంది, పరస్పర హక్కులను మరియు బాధ్యతలను తెలుపుతుంది, ప్రతి వివాహం సామాజిక నియమావళిని మరియు చట్టపర నియమావళిని కలిగి ఉంటుంది. వివాహం యొక్క ప్రకార్యాలు కింద ఇచ్చారు. ఫంక్షన్స్ ఆఫ్ మ్యారేజ్ ఏమేమి ఉన్నాయి, ఒక 8 ఫంక్షన్స్ ఇచ్చారు. వివాహం యొక్క లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యారేజ్. బోమన్ ప్రకారం వివాహం యొక్క ప్రాథమిక లక్ష్యాలు ఏంటి? పోపిన్ అనున్నతడు వివాహం నందు 5 మూలకాలు ఉంటాయని తెలిపాడు. మజుందార్ అనున్నతడు ఈ క్రింది వివాహ లక్ష్యాలు తెలిపాడు. వీళ్ళందరూ కూడా సామాజిక శాస్త్రవేత్తలు. వాళ్ళకి సంబంధించి ఎవరేమన్నారనే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వివాహం యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుంది? మొదటి దశ ఇది, రెండవ దశ ఇది, మూడవ దశ ఇది, నాలుగవ దశ, ప్రస్తుత దశ ఏమున్నది. స్థైర్యత్వం మొదటి దశలో అంటే ఏంది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సామూహిక వివాహాలు ఇక్కడ ఇచ్చారు. బహువివాహము, ఏక వివాహము. వివాహం యొక్క రూపాలు ఏంటి? ఏక వివాహ రూపంలో ఉంటుంది. బహుభారత్వము, వివాహ రూపాల వాస్తవానికి 2 ఉన్నాయి, ఏక వివాహము, బహువివాహము. దాంట్లో ఏక వివాహంలో 2 రకాలు ఉన్నాయి. ఏకకాల ఏక వివాహము, జీవితకాల ఏక వివాహము. మళ్ళీ బహువివాహంలో ఇలా చాలా ఉన్నాయి. ఇట్లా అభ్యర్థికి అర్థమయ్యే విధంగా ఒక ఫ్లో చార్ట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది వివాహానికి సంబంధించి. ఇదంతా కూడా వివాహానికి సంబంధించిన చాప్టరే. మీకు ఎందుకు చూపిస్తున్నా ఇదంతా అంటే ఒక చాప్టర్లో ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత డెప్త్గా ఇచ్చారనేది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది బహుభారత్వానికి సంబంధించి. ఓకే, ఇదంతా వివాహానికి సంబంధించినటువంటిది. ఇక్కడ హిందూ వివాహ వ్యవస్థకు సంబంధించి ఇస్తే దీని తర్వాత హిందూ వివాహం యొక్క ప్రత్యేకతలు, మళ్ళీ జీవిత భాగస్వామ్య ఎంపిక. చూడండి, ఇక్కడ హిందూ వివాహ వ్యవస్థలోని ముఖ్య క్రతువులు ఏమేమి ఉన్నాయి అనేది 9 సప్తపది అంటే కూడా ఇచ్చారు. 9 అడుగులు, 7 అడుగులది సప్తపది, ఇవన్నీ ఇచ్చారు. వివాహ చెల్లింపులు, కట్నాల గురించి ఇచ్చినట్టుంది. ఇస్లాం వివాహ వ్యవస్థ, ఇదంతా హిందూ వివాహ వ్యవస్థ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్లాం వివాహ వ్యవస్థ, క్రిస్టియన్ వివాహ వ్యవస్థ. భారతదేశంలోని వివాహ వ్యవస్థలో గల లోపాలు, ఏమేమి లోపాలు ఉన్నాయి, వివాహ వ్యవస్థపై సామాజిక శాసనాల ప్రభావం, సర్దా చట్టం 1929, వరకట్న నిషేధ చట్టం 1961, ఎంత వరకట్న నిషేధ చట్టం గురించి, బాల్య వివాహ నిషేధ చట్టం 2006 సంబంధించి, హిందూ వివాహ చట్టం 1955 గురించి. ఈ విధంగా చాప్టర్ మొత్తం కూడా ఈ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత బంధుత్వానికి సంబంధించి ఇది ఇన్ఫర్మేషను, బంధుత్వం యొక్క స్థానము, స్థాయిలు సంబంధించినటువంటి సింబల్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రాథమిక బంధువులు, ప్రైమరీ కింగ్స్ ఎవరు, ద్వితీయ బంధువులు ఎవరు, తృతీయ బంధువులు ఎవరు. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, బంధుత్వకి సంబంధించి ఒక వర్గీకరణ ఉంటే దాని ఒక ఫ్లో చార్ట్లో ఇవ్వడం జరిగింది. చూస్తే అర్థమయ్యే విధంగా నీట్గా. మళ్ళీ ఇక్కడ వంశానుక్రమం అని ఉన్నది. ఏకవంశానుక్రమాన్ని పాటించని సమూహాలు చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. వంశము, క్లాను, గోత్రము ఇవన్నీ ఇచ్చారు. ఇది బంధుత్వానికి సంబంధించి. దీని తర్వాత క్యాస్ట్ వచ్చింది. క్యాస్ట్కి సంబంధించి ఇవన్నీ కూడా డెఫినేషన్స్, ఎవరేమన్నారు అనేది ఇచ్చారు. సామాజిక శాస్త్రవేత్తలలో ఎవరేం చెప్పారు క్యాస్ట్ గురించి అనేదాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏఆర్ దేశాయ్ ఏం చెప్పిండు, ఏఓ స్మిత్ ఏం చెప్పిండు. ఏఆర్ దేశాయ్ వచ్చేసి హిందూ సామాజిక వ్యవస్థకు కులం ఉక్కువచ్చమని చెప్పాడు. అంటే కొంతమంది సమర్థించిన వారు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించిన వారు ఉంటారు. వాటిని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రతి చాప్టర్ కూడా మీకు ముందల ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం అనేది ఉంటుంది, పరిచయం అంటారు కదా అది. ప్రధాన కులం ఏది, యాచక కులం ఏది, ప్రధాన కులం, యాచక కులం, ఎంత ఒక టేబుల్. కులము మరియు గిరిజనుల మధ్య గల తేడాలు ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ వర్ణ వ్యవస్థకు కుల వ్యవస్థకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఇచ్చారు. వర్గ వ్యవస్థకు కుల వ్యవస్థకు ఉన్నటువంటి తేడా ఇచ్చారు. ఓకే, ఇది చూడవచ్చు. ఇదంతా కులానికి సంబంధించి. ఇప్పుడు గిరిజన తెగలకు సంబంధించి ఉన్నది ఇక్కడ ట్రైబ్స్.
ఎవరెవరు ఏమన్నారు, గిరిజనులకు సంబంధించి డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చారు. పీవీటీజీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ ఆర్టికల్స్ చెప్తున్నాయి వీటి గురించి, గిరిజనులకు సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నందు గుర్తించిన 34 రకాల గిరిజనులు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించిన ఇన్ఫర్మేషను, ఎంతమంది పీవీటీజీలు ఉన్నారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. గిరిజనులు యువత నిద్రశాలలు అని చెప్పేసి ఇక్కడ ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. గిరిజనులకు సంబంధించి ముఖ్యమైన కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిషన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఉన్నాయి కమిషన్స్. ఆల్ ఇండియా క్రిమినల్ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిటీ, ఎల్విన్ కమిటీ, దేబర్ కమిషన్, చాలా ఉన్నాయి. లోకూర్ కమిటీ, భార్గవ కమిటీ, పిఎస్ అప్పు కమిటీ, ఎల్పి విద్యార్థి కమిటీ, ఎస్సి దూబే కమిటీ, ఆర్ఎన్ ఆల్దీపూర్ కమిటీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. బురియా కమిషన్, బురియా కమిటీ, బీకే రాయబర్మన్ కమిటీ, టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఉంది. గిరిజనులకు సంబంధించి ముఖ్యమైనటువంటి తేదీలకు సంబంధించి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. రాష్ట్రాల వారీగా పీవీటీల యొక్క విస్తరణ. ఓకే, తర్వాత ఎథ్నిసిటీ, జాతిపరమైన గుర్తింపు అని ఎథ్నిసిటీ ఇది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా తెలంగాణ వాళ్ళకైతే, ఏపీ వాళ్ళకు ఉన్నదే కొత్త సిలబస్ కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ రిలీజన్ ఇచ్చారు. మతం యొక్క పురాతన రూపాలు ఏంటి, మతం యొక్క నిర్వచనము, భారతీయ శాస్త్రవేత్తల యొక్క దృక్పథం ఏంటి మతం పైన. స్వామి వివేకానంద దగ్గర నుంచి మహాత్మా గాంధీ, అంబేద్కర్ వీళ్ళంతా మతం పైన ఏమన్నారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిఎస్ గారియే, టిఎస్ మదన్, ఎంఎన్ శ్రీనివాస్, లూయిస్ డ్యూమాండ్, పిఎన్ ప్రభు, రాధా కమల్ ముఖర్జీ, ఏఆర్ దేశాయ్, ఎస్సి దూబే, ఎన్కే బోస్, ఇట్లాంటి సామాజిక శాస్త్రవేత్తలంతా మతం గురించి ఏమన్నారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మతం యొక్క పరిణామం ఏంటి, మతం వికార్యాలు, ప్రకార్యాలు, మతం యొక్క ఆవిర్భావ సిద్ధాంతాలు ఏంటి, సర్వాత్మవాదం, అనిమాటిజం, జీవాత్మవాదం, ఈ విధంగా మతం గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద చూస్తే భారతదేశం నందు గల మత రూపాలు ఏంటి, చార్వాకులు, అజీవకులు, హిందువులు, బౌద్ధులు, జైనులు, ఇస్లాము, క్రైస్తవము, జొరాస్ట్రియనిజం, సిక్కులు, అంబేద్కర్ స్థాపించినటువంటి నవ్య బౌద్ధ మతం, ఇలా అన్ని రకాల మతాల గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మహిళ వచ్చింది. మహిళ వస్తే ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య గల తేడాలేంటి, భేదాలేంటి అనేది ఇచ్చారు. జైవికపరమైన తేడాలు, లింగపరమైన గుర్తింపు, లింగపరమైన ఆదర్శాలు, లింగపరమైనటువంటి పాత్రలు. ఇక్కడ లింగముకి సంబంధించి లైంగికతకు సంబంధించినటువంటి తేడాలు, అంటే జెండరు మరియు సెక్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పురాతన భారత సమాజంలో మహిళల యొక్క అంతస్తు ఏ విధంగా ఉందనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. మధ్యయుగాల కాలం నందు దిగజారిన మహిళల అంతస్తుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఆధునిక కాలంలో మహిళల యొక్క అంతస్తుకు సంబంధించి ఇవ్వడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల యొక్క స్థితిగతులకు సంబంధించి ఇండెక్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళల ఆరోగ్య సూచికలకు సంబంధించి ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ఏం చెప్తుందనేది ఇచ్చారు. ఇక్కడ ఇండెక్సెస్ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో లింగ సమానత్వ సూచికలు అని చెప్పేసి ఇక్కడ ఇండెక్స్ని ఏదైతే లేటెస్ట్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జెండర్ సోషల్ నామ్స్ ఇండెక్స్, ఉమెన్ ఇన్ పార్లమెంట్, ఇది 2025కు సంబంధించి, అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మహిళలకు సంబంధించినటువంటి దినోత్సవాలు, సంవత్సరాలు, దశాబ్దాలు, ఇదంతా కూడా జనవరి 24 నుంచి మొదలు పెడితే మార్చి 10 ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే దినోత్సవాలు, సంవత్సరాలు, దశాబ్దాలు, మొత్తం ఒక ఇయర్లో ఉన్నటువంటి అన్నీ కవర్ చేస్తూ ఒక 2 పేజీలలో ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. భారతదేశంలోని మహిళలు మరియు పురుషులు, ఉమెన్ అండ్ మెన్ ఇండియా 2025 సెలెక్టెడ్ ఇండికేటర్స్ అండ్ డేటా నివేదికలోని ముఖ్యాంశాలు 27th ఎడిషన్. ఇది ఒక ఇండెక్స్ ఉన్నట్టుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒక పేజీలో ఇచ్చారు. మహిళలకు సంబంధించి ఎవరేమన్నారనే దాని మీద వారి యొక్క భావనలకు సంబంధించి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వ్యాఖ్యలు ఏంటి, స్వామి వివేకానంద గారి యొక్క వ్యాఖ్యలు ఏంటి,
ఇవ్వడం జరిగింది. శ్రీ జననోద్ధరణకు సంబంధించినటువంటి పోరాటాలు, స్వాతంత్రం అనంతరం మహిళా ఉద్యమాలు ఏమేమి ఉన్నాయి, మద్యపాన నిషేధాలకు సంబంధించిన మూమెంటు, దేవాలయ ప్రవేశ ఉద్యమాలు, మీటూ మూమెంటు, భారతీయ సమాజం విశిష్ట లక్షణాలు. అంటే ఫస్ట్ యూనిట్ మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత చివరిలో ప్రాక్టీస్ బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు, ప్రీవియస్ బిట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూడవచ్చు ప్రాక్టీస్ బిట్స్ని. సామాజిక నిర్మితి అనగా ఏ, సమాజంలోని వ్యక్తుల మధ్య గల సంబంధాల తీరుతెన్నులు. బి, సామాజిక సంస్థల యొక్క తీరు. సి, సమాజంలోని విలువలు, ఆచారాలు, కట్టుబాట్లు మరియు అనుసరణల మొత్తం. డి, సమాజంలోని వివిధ సమూహాల మధ్య గల సంబంధం. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చారు, నార్మల్ క్వశ్చన్స్ ఇచ్చారు. అన్ని రకాల క్వశ్చన్స్ని మీకు ప్రాక్టీస్ బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్, సరికాని వ్యాఖ్యలేంటి, సరైన వ్యాఖ్యలేంటి, ఈ విధంగా ఇచ్చారు. లాస్ట్లో సింగిల్ లైన్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ బిట్స్. తర్వాత కులం మీద ప్రాక్టీస్ బిట్స్, ఫ్యామిలీ మీద ప్రాక్టీస్ బిట్స్, వివాహం సంబంధించి ప్రాక్టీస్ బిట్స్. సో వివాహానికి సంబంధించి 50 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. వివాహానికి సంబంధించి ఒక ప్రాక్టీస్ బిట్స్ 1 అని చెప్పేసి ఒక 50 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తే, దీని తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ 2 అని ఒక 50 బిట్స్ ఇచ్చారు. అంటే ఒక 100 ప్రాక్టీస్ బిట్స్ అనేది ఒక చాప్టర్కి ఇచ్చారు. బంధుత్వం, దీనికి సంబంధించి కూడా 50 బిట్స్ ఇచ్చారు. రిలీజియన్ సంబంధించి అవి ఒక 50 బిట్స్ ఉంటాయి, ఇవి ఒక 50 బిట్స్. చాప్టర్ తగ్గట్టుగా ఇవ్వడం జరిగిందండి ప్రాక్టీస్ బిట్స్ అయితే. మీరు చూడవచ్చు కావాలంటే ప్రాక్టీస్ బిట్స్ ఎలా ఉన్నాయనేది కూడా. యువత నిద్రశాలలకు సంబంధించి క్రింది వాణిలో సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి. ఓరాన్లు, ధంకూరియా, గోండులు, గోటుల్సు, నాగాలు, కించిక్లు, ముండాలు, గిటియోరా, ఇట్లా ప్రాక్టీస్ బిట్స్ని ఇవ్వడం జరిగింది. ఏదో సింగిల్ లైన్ క్వశ్చన్స్ కాకుండా అన్ని రకాల ప్రాక్టీస్ బిట్స్ని ఇచ్చారు. చూడండి, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ ఇంత వచ్చారు. ఉమెన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. ఈ విధంగా ఫస్ట్ యూనిట్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ యూనిట్ ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ సంబంధించిన ప్రీవియస్ బిట్స్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ సెకండ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. యూనిట్ 1 సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఇది. ఈ గ్రాండ్ టెస్ట్లో మీకు 30 క్వశ్చన్స్ ఇచ్చారు. వివాహానికి సంబంధించినటువంటి చాప్టర్ మీద దానికి సంబంధించిన ఇక్కడ లాస్ట్లో ఇక్కడ డయాగ్రామ్స్ ఇచ్చారు, ఇది ఏం జరుగుతుందని. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏ యూనిట్ అయినా యూనిట్ చివరిలో మీకు సిలబస్ సంబంధించినటువంటి గ్రంథాలు ఏంటి, దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఏమైనా టేబుల్స్ కానీ చార్ట్స్ కానీ ఉంటే ఇచ్చారు. ఇది టర్మినాలజీ ఇచ్చారు. సామాజిక నిర్మితి అంటే డెఫినేషన్, కల్పిత బంధుత్వం అంటే డెఫినేషను, ప్యాట్రిమోనియాలిజం అంటే ఏంటి, లిటిల్ ట్రెడిషన్స్, గ్రేట్ ట్రెడిషన్స్, జెషల్ షాఫ్ట్, జమీన్ షాఫ్ట్, ఏందో నాకు పదాలు కూడా తెలియదు, ఉమ్మడి కుటుంబం, యజమాని వ్యవస్థ, ప్రజా లేదా కామెంట్. ఓకే, పాలియాండ్రీ, పాలిగేని, పాలిగమి, సామాజీకరణ, ఇవన్నీ ఫస్ట్ యూనిట్ సంబంధించి ఏవైతే టర్మినాలజీ ఉంటుందో ఆ టర్మినాలజీని ఇక్కడ ఇవ్వడం జరిగింది యూనిట్ చివరిలో. ఓకేనా, నెక్స్ట్ కులతత్వానికి సంబంధించినటువంటి చాప్టర్ సెకండ్ యూనిట్. దీంట్లో కులతత్వము, మతతత్వము, ప్రాంతీయతత్వము, మహిళలపై హింస, బాలల దుర్వినియోగము, ఈ విధంగా సెకండ్ యూనిట్ మొత్తం కూడా ఇచ్చారు. చెప్పాను కదా, ఫస్ట్ యూనిట్లో అయితే మీకు ఏ విధంగా అయితే ముగ్గుల ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత డెఫినేషన్స్, సామాజిక శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారనే దాని మీద ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత సంబంధిత సబ్జెక్ట్ సంబంధించి హిస్టారికల్ దగ్గర నుంచి అనవైతే ప్రజెంట్ డే వరకు ఏవైతే దాని మీద అవసరమో అవన్నీ ప్రతి చాప్టర్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఏదైతే ఆర్టికల్స్ ఉంటాయో దానికి సంబంధించి రిలేటెడ్గా అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కులపరమైనటువంటి దాడులు ఉన్నాయండి. ఇది ఎన్సీఆర్బీ డేటా 2026లో విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి చాప్టర్లో కూడా ఎక్కడైతే అప్డేట్స్ అవసరమో అక్కడ ఆ లేటెస్ట్ అప్డేట్స్ని ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఇది కులానికి సంబంధించి ఉంది. దీనిపైన ఏమేమి ఉద్యమాలు జరిగాయి, కమిషన్స్ ఏమేమి చెప్పారు, దీని మీద కులానికి సంబంధించినటువంటి కమిషన్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మండల్ కమిషన్ ఉంది, దానికి సంబంధించి ఏమేమి చెప్పింది, అట్లా పాటిదార ఆందోళన ఉద్యమము, రకరకాలుగా
మతత్వవాదము, మతత్వానికి కారణాలు ఏంటి, ఉగ్రవాద సూచికలు ఇక్కడ చూడండి, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025, ఉగ్రవాద గ్లోబల్ సూచి 2026 ఏం చెప్తుంది, ఇండెక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ కొంచెం ఎంత అవసరమో అంత ఇచ్చారు. మతత్వం పైన అధ్యయనాలు మరియు శాస్త్రవేత్తల దృక్పథాలు ఏంటి చెప్పాను కదా. ప్రతి చాప్టర్ని కూడా సామాజిక శాస్త్రవేత్తలు దానిపైన వాళ్ళు ఎలాంటి డెఫినేషన్స్ ఇచ్చారనే దాన్ని ప్రతి చాప్టర్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ డేటా అయితే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకేనా. ప్రతి చాప్టర్ వెనకాల కూడా అంటే యూనిట్ తర్వాత మీకు ప్రతి చాప్టర్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ NFHS 6 డేటా తోటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్స్ అర్థమైందా. 106వ రాజ్యాంగ సవరణ చట్టం, నారీ శక్తి వందన అధినియం 2023 సంబంధించినటువంటి 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుంది ఎంత దాని గురించే. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు అవి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. బాలల దుర్వినియోగం, చైల్డ్ అబ్యూస్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఓకేనా. ఈ విధంగా పూర్తిగా బుక్ మొత్తాన్ని కూడా నేను మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ప్రతి చాప్టర్ కూడా అదే విధంగా ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.